స్వర అయితే అభి సార్ది తనది ఫోటో చూస్తూ ఉంటుంది. ఇంతలో స్వర ఫోన్కి ఝాన్సీ ఫోన్ నుండి ఫోన్ వస్తుంది. ఏంటి బాబీ ఈ టైంలో కాల్ చేస్తున్నాడు అని చెప్పి స్వర కాల్ లిఫ్ట్ చేసి హలో అంటుంది. ఇంతలో ఝాన్సీ అయితే కాల్ లిఫ్ట్ చేసి హలో స్వర, నేను నీతో కొంచెం మాట్లాడాలి, ఒకసారి మా ఇంటికి వస్తావా అని చెప్పి ఝాన్సీ అంటుంది. అది విని స్వర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఉండిపోతుంది. ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అంటుంది. అవును నిజమే మాట్లాడుతున్నాను, నేను నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, దయచేసి మా ఇంటికి వస్తావా ఇప్పుడు ప్లీజ్ స్వర, నా మాటని అర్థం చేసుకో అని చెప్పి ఝాన్సీ అంటుంది. ఆ మాటలు విని స్వర అయితే తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది. ఏంటి ఈ ఝాన్సీ, అభి సార్కి ఆల్రెడీ నేను ఇక్కడ ఉన్నానా అని అనుమానం వచ్చింది. అలాంటిది అభి సార్ ఇంటికే ఇప్పుడు డైరెక్ట్గా వెళ్తే అభి సార్ నన్ను చూడరా, అసలు ఈ ఝాన్సీ ఏ ఉద్దేశంతో ఇప్పుడు నన్ను పిలుస్తుంది, అసలు ఏం మాట్లాడడానికి పిలుస్తుంది అని చెప్పి స్వర అయితే కంగారు పడుతూ ఉంటుంది. అలా ఆలోచిస్తూ ఉండగా ఇంతలో ఝాన్సీ అయితే స్వర, నేను చెప్తుంది ఇది అబద్ధం కాదు, దయచేసి అర్థం చేసుకో, నేను నీతో కొంచెం ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఇప్పుడు అభి కూడా ఎలాగో ఇంట్లో లేడు, ఇదే కరెక్ట్ టైం, ఇప్పుడు నువ్వు ఇంటికి వస్తే చాలా మంచిది, నీతో మాట్లాడుతానని చెప్పి ఝాన్సీ స్వరతో అంటుంది. ఆ మాటలు విని స్వర అయితే సరేలే, ఇంతలా బ్రతిమలాడుతుంది కదా, ఏమైందో ఏంటో ఒకసారి వెళ్ళి చూద్దాం, ఏం మాట్లాడుతుందో, అంతకుమించి ఇంకేం చేయలేదు కదా, నేనెందుకు భయపడాలి అని చెప్పి స్వర అయితే సరే ఝాన్సీ వస్తాను అని చెప్పి అంటుంది. దాంతో ఝాన్సీ అయితే థ్యాంక్ యూ స్వర, థ్యాంక్ యూ సో మచ్, ఇప్పుడే రా, మళ్ళీ అభి వచ్చే టైంకి వెళ్ళిపోదువు కానీ అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో స్వర అయితే సరే ఇప్పుడే ఫోన్ పెట్టేయగానే వస్తాను అని చెప్పి స్వర ఝాన్సీతో అంటుంది. ఆ మాటలు విని ఝాన్సీ చాలా సంతోషిస్తూ ఫోన్ పెట్టేయగానే ఎస్, ఇప్పుడు నేను అనుకున్నది సాధించుతానని చెప్పి అనుకుంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.